నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ఆటోనగర్లోని వీవర్శాల వద్ద నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో గౌరవ సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా వీవర్శాలలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, వీవర్శాలలో మగ్గాలు, చేనేత వస్త్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జై చేనేత అంటూ మంత్రి నారా లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జై చేనేత, జై చేనేత. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. చెప్పమ్మా. నా పేరు గుంటి కమల అండి. మాది మంగళగిరి రాజీవ్ గ్రూప్ కల్ప. నేను 25 ఏళ్ల నుంచి చేనేత వృత్తిలోనే పనిచేస్తున్నాను. కానీ 200 ఇచ్చి ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. ఎలా లబ్ధి పొందాలో, దరఖాస్తు చేసుకోవాలో మాకు అవగాహన లేదండి. మీరు అవగాహన కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. నాకే కాదండి, నా తోటి కార్మికులకు కూడా అవగాహన లేదు. మీరు అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, మీకు ఈ నెల నుంచే, ఎందుకంటే ఈరోజు 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవం ఈ రోజు నుంచే మీకు వర్తిస్తుంది. తప్పకుండా రాబోయే నెలలో బిల్లు ఇది అమలు చేస్తాం. అందరికీ 200 యూనిట్లు చేనేత కార్మికులకి, హ్యాండ్లూమ్ అయితే అదే కానీ పవర్లూమ్ ఇంట్లో ఉంటే 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇమ్మీడియట్గా మనందరం ఎన్యూమరేట్ చేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా మీకు ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లా చేయాలో అది డిపార్ట్మెంట్ చెప్పేస్తాం. వాళ్ళు మీ ఇంట్లోకి వస్తారు, ఆటోమేటిక్గా ఎన్యూమరేట్ చేస్తారు. నాగరికత కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ ఏడాది నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025ను సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణ కోసం చేపట్టనున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనే విధంగా సిఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించాలన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు ఆకర్షించే విధంగా సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. తద్వారా ఏపీలో ఉపాధి ఆర్థిక రంగ వృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కో దేశానికి సంబంధించిన ఒక్కో థీమ్ ను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి పారిశ్రామికవేత్తలకు ఏపీని కేంద్రంగా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్స్ ను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఖరారు చేశారు. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్, నావిగేటింగ్ ది న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్ థీమ్తో ఈ సదస్సును సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించనున్నారని, ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, బి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు సిఎస్కే విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మొన్న అన్నదాత సుఖీభవ, ఇవాళ చేనేత కార్మికులకు అలాగే నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఈరోజు శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ, మరి ఈరోజు చేనేత దినోత్సవం. చేనేతలందరూ కూడా బాగుండాలని అతిగా అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇవ్వడం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గతం రోజుల్లో 49 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు అలాగే ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితిలో మనం చూసామో ఈరోజు మళ్ళీ అన్నీ కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని ఏడుకొండ స్వామిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపైనే మాట్లాడారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదని, ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోయిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని బీటీ రోడ్డుకు శంకుస్థాపన, నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి చివరికి పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, రాబోవు ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వానికి మీరు
అండగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. ఈ మండలంలో ఒక ఐటీఐ కళాశాల మంజూరు చేసుకున్నామని, ప్రభుత్వ ఆసుపత్రికి ఆధునీకరణ చేస్తున్నామన్నారు. ఈ మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. 75 కోట్లు ఈ మండలానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చామని అన్నారు. పేదవాడి సంక్షేమం కోసం అనేక పథకాలను ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్నామన్నారు. ఉగాది పండుగ నుంచి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. పేదవాడి కల తీర్చడం ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ధరణి పోర్టల్ను రద్దు చేసి భూభారతి పేద రైతుల కోసం తీసుకొచ్చారన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులను ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అవినీతి జరిగిందో పీసీ ఘోష్ ఇచ్చిన తీర్పులో వచ్చిందన్నారు. డబ్బు ఎంత ఇచ్చినా మీరు డబ్బులు తీసుకుని రాబో ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వంను ఆస్వాదించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెనలతో మన ప్రభుత్వం ఈనాడు పేదవాడికి చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ఇంతకు ముందే 2 రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం. ఒకటి తిరుమలాయపాలెం నుండి డొంక మీదుగా పిండిప్రోలు 2 కిలోమీటర్లు 2,20,20 లక్షలు అంటే 220 లక్షల రూపాయలతో ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం. మరొక రోడ్డు తిరుమలాయపాలెం మామిళ్లకుంట నుండి ఈదుళ్ళ చెరువు వరకు కిలోమీటరు 1,10,000 1,10,00,000 అంటే 110 లక్షల రూపాయలతో 2వ రోడ్డును కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదే రకంగా రాష్ట్రంలో 15-16 ఐటీఐ కాలేజీలు ఇస్తే అందుట్లో తిరుమలాయపాలెంకి ఒక ఐటీఐ కాలేజీని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఇక్కడ సుమారు 45 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా క్లాసులు కూడా ప్రారంభించడం జరుగుద్ది. అదే రకంగా హాస్పిటల్ కూడా ఇక్కడ 30 బెడ్ల నుంచి 50 బెడ్లకి అప్గ్రేడ్ చేసేదానికి 26 కోట్లు అంటే 2,600 లక్షల రూపాయలతో 26 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేసే హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. అదే రకంగా తిరుమలాయపాలెం నుండి ములకల్లపల్లి రోడ్డు వరకు బ్రిడ్జి అప్రోచ్లు తెగిపోతే దానికి 1,50 లక్షలు అంటే 150 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. ఉర్దుగర్రు ఏర్పాటు కోసం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామంలో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కుక్క అప్పాయమ్మ తాటాకిల్లు పూర్తిగా దగ్ధమవ్వగా కుక్క వెంకట్రావుకు చెందిన మరొక తాటాకిల్లు పాక్షికంగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో సుమారు 6 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శిరీష దేవి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువులు బాధితులకు అందజేశారు. అనంతరం ఆమె బాధితులకు ప్రభుత్వం ద్వారా ఇరు కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితులకు తగిన సహాయం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మా రప్పచోడవరం పరిధిలో ఉన్నటువంటి దేవీపట్నం మండలంలో సర్బవరం పంచాయతీలో ఎస్ రామన్నపాలెం గ్రామంలో మన కార్యకర్తలు అదేవిధంగా గ్రామస్తులు పాపం పెద్దామె అమ్మ ఒకటే ఇంట్లో ఉండడం గ్యాస్ లీక్ అయ్యి రాత్రి 9:30 ప్రాంతంలో గ్యాస్ లీక్ అయ్యి ఇల్లు దగ్ధం అవ్వడం జరిగింది. పాపం మొత్తం గ్యాస్ లీక్ అవ్వడం వల్ల సర్వం అమ్మ కోల్పోయింది. కొంచెం దాచుకున్న డబ్బులు కూడా పెన్షన్ కార్డుతో సుధా రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు అన్ని కాలిపోయి పాపం నిరాశ స్థితిలో పాపం అమ్మ ఉంది. ఆ ఇంటి నుంచి పక్కింటికి స్ప్రెడ్ అవ్వడం వల్ల పాపం ఆ ఇంట్లో కూడా మన కార్యకర్త హాస్పిటల్లో ఉన్నారు. చాలా బాధాకరం. డయాలసిస్ అవుతుంది ఆ మనిషి. చాలా సీరియస్ కండిషన్ లో ఉంటే పాపం పొద్దున్న లేచి భార్య ఇక్కడికి వచ్చి భర్తకు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ నేను ఉన్నానమ్మా, నా పరిస్థితి ఇది అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళ దగ్గరికి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎంఆర్ఓ గారిని, తర్వాత ఎంపీడీఓ వారిని పిలిచి
ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని మూవ్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా వీళ్ళకి ఎంతో కొంత సహాయం మేము చేస్తామని చెప్పాము. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా మండలంలో ఉన్న సీనియర్లు అందరూ కలిసి ఈ 2 కుటుంబాలకు కూడా కొంచెం ఆర్థికంగా అదేవిధంగా రైస్లని నిత్యావసర సరుకులు కొన్ని అందించడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, మేము ఆ 2 కుటుంబాలకు మేము ఒక పెద్ద కుటుంబ సభ్యుల్లాగా మేము అందరం తోడుగా ఉంటాం, ధైర్యంగా ఉండండి అని ఈ 2 కుటుంబాలకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. కనుక అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మీకు ఏదైతే రావాల్సి ఉందో అవన్నీ కూడా త్వరగా రావడానికి మా వంతుని ప్రయత్నం చేస్తాను. త్వరలోనే మీకు చిన్న ఇల్లులు కూడా పెట్టడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రప్రభ వాహన ఉభయదారులు 14 గ్రామ ఉభయదారులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతిరోజు ఒక ఉభయదారులకు ఒక్కొక్క కులానికి ఒక వాహనం చొప్పున 14 గ్రామాలకు చెందిన వారు బ్రహ్మోత్సవంలో తమ వాహనాలను తమ గ్రామ ప్రజలతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం నిర్వహించుకుంటారు. ఇది ఆనీయవేత్తంగా జరుగుతున్న కార్యక్రమం. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మురళీమోహన్ ఉభయదారులకు సంబంధం లేకుండా 3 గ్రామాలని చేర్చడం చర్చనీయాంశంగా మారింది. చంద్రప్రభ వాహన ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ఆ 3 గ్రామాన్ని కలిపినచో బ్రహ్మోత్సవం పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కాణిపాకం ఆలయం వద్ద 14 గ్రామ ఉపయోగాలు నిరసన వ్యక్తం చేస్తామని మీడియాకు తెలియజేశారు. కాణిపాక విజయన్ స్థానికులుగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చంద్రప్రభ వాహనం కొద్ది సంవత్సరాలుగా 14 గ్రామస్తులు ఉభయదారులుగా ఉన్నాం. ఈనాడు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు కొన్ని సంబంధం లేని గ్రామాలను కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కలుపుకోవడానికి ప్రతి వాహనదారులు కూడా కలుపుకూడదని అడ్డుపడుతున్నారు. దీనిపైన కమిషనర్ కానీ ఈఓ కానీ కలెక్టర్ గారికి కూడా కానీ ఉభయదారు చైర్మన్ కూడా కానీ అందరికీ కూడా తెలియపరిచినాం. దీనిపైన ఇంక మీదట కూడా ఏ గ్రామాలు సంబంధాల గ్రామాలని కలుపుకోవడానికి వీలు పడదు. ముఖ్యంగా ఈ ఉభయానికి 14 గ్రామాల తరపున చంద్రప్రభ వాహనానికి శాసనసభ్యులైన మురళీమోహన్ గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇది దేవస్థానంది. మాకు 14 గ్రామ ఉభయదారుదే, ఇతనికి ఎటువంటి సంబంధం లేదు. ఇతను ప్రయత్నించిన దీనిపైన సంబంధం లేని గ్రామాలను కలిపిన మేము కోర్టుకు పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యానం కుర్సాంపేట గ్రామానికి చెందిన కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సహాయం యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేస్తారు. గత నెల 26వ తేదీన తాళ్లరేవు మండలం పటవల జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూరుకుల కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ తన సిబ్బందితో చేపట్టిన తన తనిఖీలో 60,000 విలువ చేసే 12 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్టు చేసి 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎక్కడ పట్టుకెళ్తున్నారు? అక్కడ ఎవరు కమ్ముతారు? ఇంకే ఎన్ని కేజీలు అది? కాకినాడ జిల్లా పిఠాపురం మాధవస్వామి గుడి వీధిలో వంట నూనె ప్యాకెట్లతో పార్క్ చేసిన లారీని సినీ ఫకీలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. జీపీఎస్ ఆధారంగా తుని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో లారీని పోలీసులు గుర్తించారు. కాకినాడ రుచి ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి ఒరిస్సాకు రవాణా చేసేందుకు 30 లక్షలు విలువైన వంట నూనె ప్యాకెట్లను లారీలో లోడ్ చేసుకుని పిఠాపురం డ్రైవర్ కమ్ ఓనర్ దగ్గు అప్పారావు వచ్చారు. మాధవస్వామి గుడి ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో రాత్రి పార్క్ చేసి ప్రక్కనే ఉన్న అంబేద్కర్ సెంటర్లో ఉంచి అప్పారావు ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున తిరిగి వచ్చేసరికి లారీ లేకపోవడంతో అర్ధరాత్రి దాటిన తరువాత లారీ దొంగిలించబడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి గొల్లప్రోలు టోల్ ప్లాజా మీదుగా కత్తిపూడి వైపు వెళ్లినట్లు గుర్తించారు. అప్పటికే కొంత విలువైన ఆయిల్ ప్యాకెట్లను అన్లోడ్ చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏదో
పార్కులో అందం కోసం తయారు చేసిన ఫౌంటైన్ కాదిది. సామర్లకోట మున్సిపాలిటీలో ప్రజలకు త్రాగేందుకు కుళాయిల ద్వారా అందిస్తున్న సరఫరా త్రాగునీరు ఇదే. పట్టణంలో ఒక్కో ప్రాంతానికి ఒక రంగులో కుళాయిల్లో త్రాగునీరు సరఫరా అయింది. దాంతో పట్టణ ప్రజలు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నీలం, పసుపు, ముదురు ఆకుపచ్చ రంగుల్లో మంచినీరు సరఫరా కావడంతో ఆయా ప్రాంత ప్రజలు మున్సిపల్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా మున్సిపల్ కుళాయిల ద్వారా వచ్చే నీరు బురద రంగులో వస్తుందని అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు అంటున్నారు. కలుషితమైన నీరును సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో అధికారులు ఆడుకుంటున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మున్సిపాలిటీ అందించే త్రాగునీరు తాగలేక ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్ ఆశ్రయించి నీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ప్రతిరోజు ఎదురవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించే చర్యలు చేపట్టి పుర ప్రజలకు రక్షిత నీరు అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మళ్ళీ పక్కకు వచ్చేస్తున్నాయండి. మరి ఇంకా అయితే ఇలా పక్కకు వచ్చేస్తాయి. పిల్లల ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. సుబ్బులాగా వచ్చేస్తున్నాయి, లేకపోతే పక్కకు వచ్చేస్తున్నాయి, ఎర్రగా వచ్చేస్తున్నాయి. ఎన్ని రోజులు బట్టి వస్తున్నాయి? అలాగైతే నాలుగు పెట్టి వస్తున్నాయి. పక్కకి అయితే 2 రోజులు బట్టి వచ్చేస్తున్నాయండి. దీని మీద ఏం చేయాలా? ఏం చేయాలి? మున్సిపాలిటీ వారు ఏం చేస్తే బాగుంటుంది? గట్టిగా నీళ్ళు మరి పసరగా వచ్చేస్తున్నా బాబు. నీళ్ళు మరి తాగమనా వద్దానా? మరి ఇంకేమిటి వస్తే జ్వరాలు, మరి పిల్లలతోటి జ్వరాలు గట్రా వచ్చేస్తాయి. ఇలాంటి నీళ్ళు తాగకూడదు కదా. మరి మున్సిపాలిటీ ఒక మంచి నీళ్ళు పంపించాలా, ఒక ఆరోగ్యంగా ఉండాలా. అంటే ఇలాంటి పసరు నీళ్ళు తాగేమనుకో ఇంక వెళ్ళిపోయి నీరసాలు వచ్చేస్తాయి. మా హాస్పిటల్కి పాలైపోవాలి. మరి అంతకని సరి తీసుకోవాలండి మరి మున్సిపాలిటీ వాళ్ళు. మరి సామర్లకోటలోని సీతారామ కాలనీలో మాధురి, ఆమె కుమార్తెలు నిస్సీ, ట్రైనీ ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యల వెనుక అక్రమ సంబంధమే కారణమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. మాధురి, సురేష్ మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుందని, ఈ కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆయన తెలియజేశారు. 3 ఆగస్టు సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు, ఆవిడ 2 పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు, అట్లనే ఆమె 2 డాటర్స్ పుష్పకుమారి గారు, అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి టవర్ డంప్, అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్తో, ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్ కింద తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది. అదే బ్యాక్గ్రౌండ్లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. సో 3rd ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము, వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేసామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర, అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళ్లకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు సతీమణితో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధకం, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖల మంత్రిగా ఉన్నారు అచ్చెన్నాయుడు. అమ్మవారి దర్శనం కోసం దేవస్థానం ఈవో సీనానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి వేద ఆశీర్వచనం, శ్రీ అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు అందించారు. అచ్చెన్నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
బాపట్ల పట్టణంలో 1వ వార్డు బేతని కాలనీలో చేనేతల కార్మికుల దినోత్సవం సందర్భంగా మన బాపట్ల బేతని కాలనీ చేనేత మగ్గం పని జరుగుతున్నాయి. చేనేత మగ్గం చీరాల్లో కాదు మన బాపట్లలో కూడా ఉందని బేతని కాలనీ కుటుంబం నిరూపించారు. ఆ కుటుంబం చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ చేనేత విభాగం నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ పాలనలో చేనేతలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సమాజానికి నాగరికత నేర్పింది చేనేతలని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో 3,700 కోట్లు చేనేతలకు కేటాయించిందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా చేనేతల అభివృద్ధి కోరుకునే ఏకైక రాజకీయ పార్టీ వైసీపీ అని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చేనేత రంగానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు మాట్లాడారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల గురించి, దాంతోపాటుగా 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆ తర్వాత తిరిగి 2024 నుంచి ఈ 14 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి పరిపాలనలో చేనేతలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని తుంగలో తుక్కినటువంటి వైనం పైన విపులీకరంగా చెప్పినటువంటి మాట. అందుకే నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. ఒకటైతే మాత్రం చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా, సమాజంలో అనేక వర్గాలు ఉన్నప్పటికీ అసలు సమాజానికి నాగరికత నేర్పినటువంటి సమాజం చేనేత నేతలు అనే దానిలో ఎటువంటి సందేహం కూడా లేనటువంటి పరిస్థితులు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పెరిగినా, ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కులాలు బట్టలు వాళ్ళు వేసుకున్నటువంటి చేనేత వస్త్రాలే వాళ్ళ దర్జాతనాన్ని తెలియజేసే రీతిలో మొదటి నుంచి కూడా, ఇవాళ కాదు స్వాతంత్ర సంగ్రామం నుంచి కూడా చేనేతలు సమాజానికి సంబంధించి మనుషులకు కావలసినటువంటి బట్టల్ని నేర్చి వాళ్ళని సమాజానికి అందించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆ వర్గం. తర్వాత చేనేతలు కూడా అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము ఒకటే ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా అధైర్యపడవలసినటువంటి పరిస్థితి లేదు. మీకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా మీకు మెరుగైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రానున్న ప్రభుత్వంలో ప్రత్యేకంగా మీపై దృష్టి సారించే కార్యక్రమాన్ని తీసుకుంటుందన్న అంశాన్ని చెబుతూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో తెలంగాణ గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాల నందు సూర్యాపేట సైబర్ సెక్యూరిటీ సెల్ పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ కళాజాత బృందం వారు సైబర్ మోసాలు జరిగే విధానాన్ని మరియు పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు అయ్యే విధానాన్ని నాటికల రూపంలో డిగ్రీ కళాశాల బాలికలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సైబర్ మోసాలు నివారించడంలో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని, సమాజంలో ఉన్న చుట్టుపక్కల వారిని సైబర్ మోసాల పట్ల చైతన్యవంతం చేయాలని, సైబర్ మోసాలు ఏ విధంగా జరుగుతాయి, అత్యాశకు పోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో, ఆర్థిక నష్టాలు ఎలా జరుగుతాయని పెద్దలకు తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన బాధ్యత సైబర్ వారియర్స్ గా విద్యార్థులపై ఉందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులకు ఎంతటి ఉపయోగం ఉందో అంతే స్థాయిలో అనర్థాలు కూడా ఉన్నాయని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపల్ మౌనిక, సైబర్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది, పోలీస్ కళా బృందం, ఉపాధ్యాయునులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఉన్నాను సార్, చాలా రోజుల నుంచి జాబ్స్ లేక బాధపడుతున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నా సార్ ఈ జాబ్ చేయడానికి. సో మీరేమైనా అప్లికేషన్ పెట్టుకున్నారా అండి ఈ జాబ్కి? పెట్టుకున్నాను సార్, ఒక 2 days అవుతుంది సార్. ఓకే అండి, మీ రెజ్యూమ్ పంపండి.
ఓకే సార్, సెండ్ చేస్తున్నా సార్. సెండ్ చేస్తే చూడరా? మీ రెజ్యూమ్ వచ్చిందండి మాకు. మీరు మాస్టర్స్ కంప్లీట్ చేశారు కదండి, మీ హాబీస్ అన్ని గుడ్ ఉన్నాయండి. మేము మీకు జాబ్ పర్మనెంట్ చేస్తామండి. మీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సార్ జాబ్ అన్నారు కానీ శాలరీ ఎంతలో చెప్పలేదు కదా సార్. మీకు పర్ మంత్ 20,000 శాలరీ వస్తుందండి. మీరు అగ్రీ అయితేనే ఈ జాబ్ని ఒప్పుకోండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. సెండ్ చేస్తున్నా చూడండి. ఓకే అండి, మీ రెజ్యూమ్ వచ్చింది మాకు. ఒక లింక్ పంపించిన లింక్ని క్లిక్ చేయండి. సార్ చేసే సార్. ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుందండి, 6 డిజిట్స్ ఉంటుంది. ఆ ఓటీపీ మాకు చెప్పండి. సరే సార్. సార్ 996622. ఓకే అండి, మీ జాబ్ పర్మనెంట్ అయిపోయింది. మేము నెక్స్ట్ డే కాల్ చేస్తామండి. మీరు ఇంట్లోంచి ఆన్లైన్ వర్క్ చేసుకోవచ్చండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అరే మామా, ఈ దెబ్బకి అకౌంట్ మొత్తం హ్యాక్ అయిపోయిందిరా. ఎలాగైనా కొట్టేయాలరా, మనం మొత్తం కొట్టేయాలరా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ. కొన్ని రోజుల తర్వాత. హలో సార్, నేను లావణ్య. ఓకే అండి, మీరు ఈ మంత్ వర్క్ చాలా బాగా చేశారు. మీకు 20,000 శాలరీ మీ అకౌంట్లో డిపాజిట్ అయింది. చూసుకున్నారా మీరు? చూసుకున్నా సార్. ఓకే అండి, మీ వర్క్ మీద మీ ఇంట్రెస్ట్ చాలా బాగుందండి. ఇంకెన్ని రోజులని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇంత తక్కువ శాలరీతో వర్క్ చేశారు? మీరు మా కంపెనీలో 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీకు పర్ మంత్ 5 lakhs మేము ప్రాఫిట్ చూపిస్తాం. సార్ తప్పకుండా చేస్తారా సార్? తప్పకుండా ఉంటుందండి, ట్రస్ట్ మీ, నమ్మండి మమ్మల్ని. తప్పకుండా వస్తుందండి. మీకు శాలరీ కూడా వచ్చింది కదా, మీకు ఇంకా నమ్మకం లేదా అండి మా మీద? 1 lakh మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే 5 lakhs ప్రాఫిట్ చూపిస్తాం మేము మీకు. థ్యాంక్ యూ సార్, తప్పకుండా చేస్తా సార్. మరి అకౌంట్ మొత్తం బ్లాక్ చేయాలి, డేటాబేస్ మొత్తం. ఖమ్మం జిల్లా తిరుమలయ్యపాలెం మండలంలో ప్రభుత్వ తెలంగాణ వైద్య విధాన పరిషత్ తిరుమలయ్యపాలెంను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. వైద్య విధాన పరిషత్తులో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను వైద్యుల ద్వారా కలెక్టర్ తెలుసుకుంటున్నారు. నిత్యం వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని, గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలోని సాధారణ డెలివరీ ఏ విధంగా ప్రోత్సహించాలి అనే పలు అంశాలపైన చర్చించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ నిత్యం ప్రజలకు వైద్య సేవలు అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇక్కడి నుంచి జీజీహెచ్కు కేసులను తరలించవద్దని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.